హాయ్ అండి, వెల్కమ్ టు డిఎం డ్రీమ్స్. ఈరోజు అయితే మనం ఈ లేత బీరకాయలని కూర వండేద్దాం వచ్చేయండి. ఇవైతే తెచ్చుకునేటప్పుడు ఇలా తుంచుకొని తీయగుంటేనే తెచ్చుకోండి. ఒకవేళ చేదుగుంటే కూర అంతా పాడైపోయిద్ది. ఇవైతే పీల్ తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఈ తొక్కనైతే పడేయగాకండి, పచ్చడి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. మీకు ఆ బీరకాయ తొక్కు పచ్చడి కావాలంటే కామెంట్ చేసేయండి, అది కూడా చేసి చూపించేస్తాను. ఇకైతే ఇవి తరుక్కొని పక్కన పెట్టేసుకున్నాను, కట్ చేసుకొని. ఇంక మనం కూరకైతే కట్ చేసుకున్న ఆనియన్స్, 2 బిగ్ సైజ్ టమోటాస్, ఈ పచ్చిమిర్చి మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇదైతే దంచుకున్న తెల్లగడ్డ జీలకర్ర అండి, తీగూరలోకి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇకైతే ప్యాన్ మీద ఆయిల్ పోసేసుకొని దాంట్లో ఆవాలు, మనం ముందుగా దంచుకున్న జీలకర్ర, తెల్లగడ్డ అండి, ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎండుమిర్చి వేసుకొని దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ అయితే వేసేసుకోండి. ఈ టమోటాస్ బాగా మగ్గాలండి, తీగూరలకి మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. దీనిలో అయితే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఇవన్నీ అయితే ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేయండి. 2 మినిట్స్ అయితే ఈ టమోటాస్ని బాగా మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి, టమోటాలు అన్నీ అయితే మగ్గిపోయినాయి. మనం అయితే ముందుగా నానబెట్టుకుని పచ్చెనగపప్పు అయితే వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేయండి. ఇవైతే బాగా మిక్స్ చేసేయండి. ఈ బీరకాయలో ప్లెంటీ ఆఫ్ వాటర్ అయితే ఉంటాయండి, సో మెనీ మినరల్స్ కూడా ఉంటాయి. కారం కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని తర్వాత మూత అయితే పెట్టేయండి. మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ తర్వాత ఇవైతే బాగా మగ్గిపోతాయి. చూడండి, వాటర్ అన్నీ అయితే బయటకు వచ్చినాయి. ఈ బీరకాయలో అయితే ఈ సమ్మర్కి చాలా మంచిదండి, సలవ కూడా అయితే చేస్తుంది. అందరూ అయితే దీన్ని బాగా ఇష్టంగా తింటారు. బీరకాయ కొబ్బరి మసాలా కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి, అది కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నాకైతే కొంచెం వాటర్ తక్కువైన అనిపించింది, అందుకనే నేనైతే కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసి ఇంక అంతేనండి, మిక్స్ చేసి మూత అయితే పెట్టేయండి. దీన్ని 2 మినిట్స్ మిడిల్ ఫ్లేమ్లో అయితే పెట్టేయండి. ఇంక అంతేనండి, ఎంతో టేస్టీ అయినా బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే వేడి అన్నంలోకి అయితే వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంతకు మీరైతే ఈ రెసిపీకి ఎన్ని మార్క్స్ ఇస్తారో కామెంట్ చేసేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. మీకు కనుక మన ఛానల్ నచ్చితే లైక్ చేసుకొని ఫాలో చేసేయండి. బాయ్.